Hello guys, welcome back to my channel SRD Tech in Telugu. మనం వీడియోలో చూసుకున్నట్టయితే మనకి చాలా మంది ఆల్రెడీ thumbnail చూస్తుంటారు కదా. ఇప్పుడు మనం మామూలుగా యూట్యూబ్ గానీ ఇన్‌స్టాగ్రామ్ గానీ ఏదైనా ఓపెన్ చేసాం అనుకోండి, 1 రూపీ డీల్ అని చెప్పేసి 2 రూపీస్ డీల్ అని చెప్పేసి 222 రూపీస్ కి మనకి మోటరోలా నుంచి మొబైల్స్ వస్తున్నాయి. అండ్ అలాగే 1352 కి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ వస్తుంది. అండ్ 1 రూపీకి వాచ్, ఇవన్నీ డీల్స్ అని చెప్పేసి మీరు కూర్చోండి, రాత్రి పగలు కూర్చోండి మీరు దానికోసం అని చెప్పేసి అయితే చాలా యూట్యూబర్స్ అయితే చెప్తున్నారు అనమాట. అండ్ ఈ యూట్యూబర్స్ చెప్పేది అసలు నిజమా? అసలు దీని యొక్క ప్రూఫ్స్ విత్ ప్రూఫ్స్తో చూపిస్తానా? అసలు వీళ్ళు నిజంగానే ఆ ఆర్డర్స్ అనేది నిజంగా డెలివరీ అయినాయా లేదా విత్ ప్రూఫ్స్తో మీకు ఏదో చూపిస్తానా. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం బూస్ట్ వస్తుంది. అండ్ ఇదివరకు మనకి లాస్ట్ టైం ఆల్రెడీ ఇలాంటి స్కామ్స్ మీద మనం చాలా వీడియోస్ చేసాం, బట్ మనకు వచ్చిన రీచ్ చాలా తక్కువ. అప్పుడు 300, 400 వ్యూస్, 200 వ్యూస్ వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు చెప్పే ప్రతి స్కామ్ మీద నేను ఆల్రెడీ 1 year బ్యాక్ చేశాను. ఇప్పుడు చాలామంది ఇప్పుడు మేలుకొన్నట్టున్నారు, కొంతమంది ఇంకా వీడియోస్ చేస్తున్నారు కాబట్టి ఆ టైంలో ఎవరు చూడలేదు. ఇప్పుడు మనకి మినిమం రీచ్ అయితే ఉందో ఒక 1K, 2K, 3K వ్యూస్ అయితే వస్తున్నాయి. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కనుక లాస్ట్ దగ్గర చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి కమెంట్ చేయండి. మీకు ఇంకా వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కూడా ఇంకా ఇలాంటివి తెలిసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఏం కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెలిగ్రామ్ లూట్ డీల్స్లో మనం చూసుకున్నట్టయితే 1,00,000 రూపాయలు ఉన్న ఐఫోన్ అనేది మనకి 1,352 రూపాయలకి అయితే వచ్చేస్తుంది అనమాట. అది మన యూట్యూబర్స్ చెప్పారు ఆల్రెడీ. వాసు గారు కానీ, రఫీ గారు కానీ, మనకి ఇప్పుడు Tech24 నవీన్ కానీ, ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు మ్యాక్సిమం అందరూ చెప్పారు. ప్రసాద్ గారు అయితే చెప్పలేదు దీని గురించి, ఇలాంటి డీల్స్ గురించి అయితే చెప్పలేదు. మామూలు లూజ్ కావాలంటే చెప్పమని చెప్పేసి అయితే అన్నారు, దానికైతే మెచ్చుకోవచ్చు. బట్ మిగతా వాళ్ళందరూ కానీ వాళ్ళ టెలిగ్రామ్ అఫిలియేటింగ్ మార్కెటింగ్ కోసం వాళ్ళైతే చేసే స్కామ్స్ అనమాట. వెంటనే మీకు 1 రూపీకి ఇవన్నీ కావాలనుకుంటే కింద ఛానల్ ఇస్తాను, దానిలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి అంటున్నారు. కొంచెం ఛానల్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు ఏమైనా గంటకు ఒక 10, 20 అది ఒక మ్యాక్సిమం లూట్ ఉన్నాయి మాత్రం పెడతారా, అంటే డిస్కౌంట్ ఉన్నాయి మాత్రమే పెడతారా అనుకుంటే కనుక ఇంకా ఎక్స్ట్రా డీల్స్ అయితే పెడతా ఉంటారు అనమాట. చిన్న డీల్ వచ్చినా కానీ అఫిలియేటింగ్ కింద పెట్టేసి వేరే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి కొనేటట్టు అయితే చేస్తారనమాట. గంటకి మీరు చూసుకునేటైతే మినిమం 1000 నుంచి 2000 డీల్స్ దాకా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ సేల్స్ టైంలో మీరు రఫీ గారి ఛానల్లో చూసుకున్నట్టయితే రాత్రి 3 అయినా కానీ 5 నిమిషాలకి 100 డీల్స్ అయితే పెడతా ఉంటారనమాట. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను, బట్ ఇప్పుడు కూడా ఇంకా వస్తూనే ఉన్నాయి. మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి చూడండి, చాలా డీల్స్ అయితే పెడతాడు ఒక 2-3 నిమిషాలకే. సో ఇలాంటివన్నీ మన వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎందుకంటే వీళ్ళకి ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ నుంచి టెలిగ్రామ్ అఫిలియేట్ మార్కెటింగ్ నుంచి వస్తుంది. అంటే ఇప్పుడు ఫ్రెషర్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ బయటకు వస్తారు కదా, ఫ్రెషర్ యొక్క ప్యాకేజ్ 5 lakhs 6 lakhs ప్యాకేజ్ 1 year శాలరీ వాళ్ళకి జస్ట్ ఈ యొక్క 10 daysలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ అఫిలియేటింగ్ మార్కెటింగ్ మీద ఒక లింక్ మీద పెట్టుకుంటేనే మనకి ఒక 10 మంది కొన్నారనుకోండి, ఒక ఏసీ లింక్తో కానీ ఒక 10-20 మంది కొంటే మనకి 7,000 నుంచి 10,000 దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది నేను లైవ్గా మనకి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ నేను కనుక్కున్న మాట. అది ఇలా టెలిగ్రామ్ లూట్స్లో పెడతా కనుక మనకి చాలా ఇన్కమ్ వస్తుంది బ్రో, ల్యాక్స్లో ఎర్న్ చేయొచ్చు. అసలు 1000 మంది సబ్స్క్రైబర్స్ లేని టెలిగ్రామ్ ఇన్కమ్లో కూడా మనకి 5,000, 10,000 ఇన్కమ్ సంపాదించారు ఆ 4 to 5 daysలో మాత్రమే. సో ఇలాగా వీళ్ళు ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం వీళ్ళని ఇన్ఫ్లుయెన్స్ అయితే చేస్తున్నారనమాట. సో ఈ ఇన్ఫ్లుయెన్సెస్లో మీరైతే అసలు పోకండి. మీకు ఇంకా భారీ లూట్ వస్తే కనుక మీకే ముందే నేనే చెప్తాను ఒక వీడియో రూపంలో కానీ మన ఛానల్ కమ్యూనిటీ పోస్ట్లో కానీ చెప్తూ ఉంటాను. కమ్యూనిటీ పోస్ట్ కూడా కొంచెం చూస్తూ ఉండండి, మీకే తెలుస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇన్కమ్లో మనం చూసుకున్నట్టయితే ఈ టెలిగ్రామ్ ఏ యూట్యూబర్ని అసలు నమ్మకండి. బికాస్ వాళ్ళ ఇన్కమ్ కోసం చేసేదే ఇది. వాళ్ళకి మెయిన్ పర్సనల్ ఇన్కమ్. వాళ్ళ కింద ఒక 10 మంది ఉంటారు, వాళ్ళకి వీళ్ళు శాలరీ పే చేయాలి. శాలరీ పే చేయాలంటే మీలాంటి వాళ్ళు ఇంకా కొంటా ఉంటే వాళ్ళకి వచ్చే ఇన్కమ్ బట్టి వాళ్ళు శాలరీస్ పే చేసుకుంటారు. సో వాళ్ళ ఇన్కమ్ అండ్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు శాలరీస్ ఇవ్వడం కోసం వీళ్ళు ఏంటంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. పోనీ చేసేది ఏదైనా నార్మల్గా చేస్తారంటే కనుక ఇంకా ఎక్స్ట్రా అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిలో అయితే పడకండి. నేను ఆల్రెడీ ఇంకో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు ఈవినింగే, చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ప్రూఫ్స్ అన్నాను కదా, ఇది 1352 ఇన్కమ్ అండ్ వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు శాలరీస్ ఇవ్వడం కోసం వీళ్ళు ఏంటంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు అనమాట. పోనీ చేసేది ఏదైనా నార్మల్గా చేస్తారంటే కనుక ఇంకా ఎక్స్ట్రా అయితే చేస్తూ ఉంటారు. సో ఇలాంటి వాటిలో అయితే పడకండి. నేను ఆల్రెడీ ఇంకో షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈరోజు ఈవినింగే, చూడండి. అప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అయితే అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ ప్రూఫ్స్ అన్నాను కదా, ఇది 1352కి మనకి యాపిల్ 15 Pro అనేది మనకి ఆర్డర్ అయితే డెలివరీ అయింది, ఆర్డర్ పెట్టారని చెప్పేసి అయితే వీళ్ళు చూపిస్తున్నారు. వీళ్ళు పెట్టిన ప్రతి స్క్రీన్ షాట్లో ఆర్డర్డ్ అనే ఉంటుంది, కానీ కింద డెలివర్డ్ అనేది చాలా తక్కువ, ఏదో ఒక్కటి ఉంటుంది. మిగతా అని డెలివర్డ్ అనేది అసలు ఉండదు అనమాట. ఒకసారి వాళ్ళ స్క్రీన్ షాట్స్ వాళ్ళ వీడియోస్లోకి వెళ్ళి చూడండి, మీకే అర్థమవుద్ది. ఆర్డర్డ్ అన్నది తర్వాత
వెంటనే క్యాన్సిల్ చేస్తుంది. ప్రైస్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి ఫ్లిప్కార్టే క్యాన్సిల్ చేస్తుంది. మనం ఏమైనా అడిగామనుకోండి సెల్లర్ యొక్క ప్రైస్ మిస్ మ్యాచ్ వాళ్ళు ఇది వచ్చిందని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇది కూడా మీకు ఇక్కడ స్క్రీన్ షాట్స్ కూడా పెడతా ఉంటాను. అండ్ ఐఫోన్ 13 Pro అదే 15 Pro మనకి 1352 రూపీస్కి వచ్చింది అనేది డెలివరీ అయితే ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. అది ఎప్పుడో జరిగింది, అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. రీసెంట్గా మనకి 16th ఈ మంత్ 16th మోటరోలా 222 రూపీస్కి అయితే వచ్చింది. నిజమా అంటే నిజమే, 222 రూపీస్కి అయితే వచ్చింది. అది ఎవరికి 5 డ్రాప్ ఫ్యూచర్లో ఎవరైతే యాడ్ అయి ఉన్నారో వాళ్ళకి. ఈ 5 డ్రాప్ ఫ్యూచర్ ఏంటంటే కనుక మనం అయితే దాన్ని కేవైసీ చేసుకోవాలంట. అంటే మన పాన్ కార్డు మన అన్నీ ఇచ్చేసుకుంటే అప్పుడు వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇలాంటి లూట్ డీల్స్ని కొంచెం అవైల్ చేసుకుంటానికి ఛాన్సెస్ ఇస్తారని చెప్పేసి అయితే అంటున్నారు. నేను కూడా ట్రై చేశాను, బట్ ఇప్పుడు 5 డ్రాప్ ఎవరైతే చేస్తున్నారో ఈ టైంలో ఎవరికి అవ్వట్లేదు అనమాట. 3 స్టెప్స్ ఉంటుంది. ఒకటేమో పాన్ కార్డ్ వెరిఫికేషన్, ఇంకోటేమో ఆధార్ కార్డ్ వెరిఫికేషన్. నేను 2 పాస్ అయ్యాను. సెల్ఫీ వెరిఫికేషన్ దగ్గర ఆపుతున్నాను మరీ దారుణంగా. సో అది పక్కన పెట్టండి. ఇలాంటివి డీల్స్ వచ్చినప్పుడల్లా పోతుంది. పోనీ 222 మోటరోలా ఎవరికైనా డెలివరీ అయిందా అంటే కనుక పెట్టిన దగ్గర ఒక 10 to 15 మంది దాకా పెట్టుంటారు. వాళ్ళందరికీ క్యాన్సిల్ అయింది. బట్ ఒకే ఒక్కరికి మాత్రం లక్ బట్టి డెలివరీ అయింది. అది కూడా ఏంటంటే ఆయనకి కూడా క్యాన్సిల్ చేసేసారు, ఆర్డర్ క్యాన్సిల్ చేశారు. బట్ ఈ లోపే ఆయనకైతే డెలివరీ అయిపోయింది అనమాట. డెలివరీ అయిపోయిన తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అని చెప్పేసి అయితే వచ్చింది. ఇప్పుడు ఐఫోన్ 15 Proలో కూడా మీరు చూసుకున్నట్టయితే డెలివర్డ్ అని చెప్పేసి వచ్చింది, తర్వాత క్యాన్సిల్ అని వచ్చింది. అంటే ఆయనకి ఇంకా డెలివరీ రాలా, తర్వాత క్యాన్సిల్ చేశారు అనమాట. చేసేలోపు మళ్ళీ ఆ పీస్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. అలాగా మనకైతే ఇస్తారనమాట. వీళ్ళు అఫీషియల్గా ఫ్లిప్కార్ట్లో మనకి 1 రూపీకి స్మార్ట్ వాచ్ అని చెప్పేసి అయితే అమ్మారు. ఆ 1 రూపీ స్మార్ట్ వాచ్లో కూడా వీళ్ళు అఫీషియల్గా పేజెస్ రిలీజ్ చేసి మరీ అమ్మారు అనమాట. ఎపిక్ ప్లస్ అనుకుంటా ఫైర్ బోల్ట్ వాచ్. అది 1 రూపీకి అని చెప్పేసి అంటే చాలామంది ఆర్డర్ పెట్టారు. 8 PM దాకా 8 PMకి డూల్ అనగానే చాలామంది ఆ టైంకి కూర్చొని మరీ ఆర్డర్ పెట్టారు. బట్ ఆ టైంలో కూడా వీళ్ళైతే కనీసం డెలివరీ కూడా చేయలేదు. వాళ్ళు అఫీషియల్గా వదిలింది కూడా క్యాన్సిల్ చేశారు. అడిగితే ప్రైస్ మిస్ మ్యాచ్ అని చెప్తున్నారు అనమాట. మరి వీళ్ళు బ్యానర్స్ చేసినప్పుడు మరి వీళ్ళు ఏం చూసి బ్యానర్స్ చేశారు, వీళ్ళు అఫీషియల్గా ఎందుకు రిలీజ్ చేశారు ఏంటంటే ప్రైస్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి క్యాన్సిల్ అయితే చేస్తారనమాట. సో ఫ్లిప్కార్ట్కి ఇప్పటికీ చాలా నెగిటివిటీ అవుతుంది. ఎవరైతే ఇలాంటి లూట్ డీల్స్ ఫ్లిప్కార్ట్లో చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ స్కిప్ దట్ అనేది చెప్తానమాట. మ్యాక్సిమం వీళ్ళు చెప్పేది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఈ ఫ్లిప్కార్ట్ డీల్స్లోనే చెప్తూ ఉంటారు. వాళ్ళు స్క్రీన్ షాట్స్ వస్తే ఫ్లిప్కార్ట్ స్క్రీన్ షాట్స్ మీకు ఎక్కువ ఉంటుంది. అమెజాన్లో ఇలాంటివి చాలా రేరు రావడం. అదేంటంటే ఒక్కొక్కసారి వాళ్ళ అమెజాన్ గ్లిచెస్ వల్ల వస్తూ ఉంటాయి అనమాట. నేనే చూశాను ఒక 2 years బ్యాక్. నేను ఒక మొబైల్ ఆర్డర్ పెడదామని చూసినప్పుడు 8 GB ర్యామ్ ఏమో తక్కువ రేటుగా ఉంది, 6 GB ర్యామ్ ఏమో ఎక్కువ రేటుగా ఉంది. నాకు 8 GB ర్యామ్ డెలివరీ అయిపోయింది. అలాంటివి కొన్నిసార్లు వాళ్ళ గ్లిచెస్ వల్ల అలాంటివి జరుగుతూ ఉంటాయి. వీళ్ళు ఏంటంటే కావాలని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అనమాట. సో ఫ్లిప్కార్ట్లో ఎవరైతే ఇలాంటి లూట్ డీల్స్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ స్కిప్ చేయమని అయితే అంటాను. అలాగే ఈ టైంలో ఈ బిగ్ బిలియన్ డేస్ టైంలో ప్రతి యూట్యూబర్ ఎవరైతే చెప్తారో, టెక్ యూట్యూబర్ కానీ ఏ ఫ్యాషన్ యూట్యూబర్ కానీ ఎవరైనా కానీ వాళ్ళు లూట్ డీల్ అని కానీ ఏదైనా చెప్పారనుకోండి, ఒక్కరిని కూడా నమ్మకండి, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా నమ్మకండి. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి క్రాస్ చెక్ చేసుకొని చేయండి. ఒకవేళ మీకు వచ్చే డీల్స్ కూడా మీకు మా అయితే ఈ ఎక్స్చేంజ్ ఆఫర్లో అయ్యే ఎక్కువ చూపించాడు. నాకైతే రియల్మీ డీల్స్ వదిలేరు కానీ ఎక్స్చేంజ్ ఆఫర్ కింద మనకి 4000 వాళ్ళు ఇచ్చే ఆఫరే 4000. ఆ 4000 ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ ఆఫ్ కింద ఎత్తేస్తున్నారు అనమాట. మీ మొబైల్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. సో ఇలాంటి అన్నింటికి మీకు అనుకూలిస్తేనే మీరు ఈ ఆఫర్స్ని అయితే అవైల్ చేసుకోగలరు, లేదంటే లేదు. ఇది బిగ్ బిలియన్ డేసే, కాకపోతే దీనిలో చాలా లూప్ హోల్స్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ మీరు చూసుకొని అయితే చేయండి. ఈ ఫ్లిప్కార్ట్ మీద నేను ఈ మంత్లోనే దగ్గరికి 3 to 4 వీడియోస్ అయితే పెట్టాను వీళ్ళ స్కామ్స్ అని ఎక్స్పోజ్ చేస్తూ. సో ఎవరైతే ఇంకా చూడలేదో అవి కూడా చూడండి, మీకు ఇంకో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇది వీడియో అనమాట. కాబట్టి ఎవరిని నమ్మకండి. ఈ టైంలో ఏదైనా లూట్ డీల్ వచ్చిందన్నా ఏది వచ్చిందన్నా కానీ ఎవరిని నమ్మకండి, ఇంక్లూడింగ్ మీ. అది మాత్రం కన్ఫర్మ్గా చెప్తాను అనమాట. ఇది ఫ్రెండ్స్ వీడియో వచ్చినప్పుడు ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో ఒక లైక్ చేయండి, ఇంకా చాలా మందికి రీచ్ అయితే వెళ్తుంది అనమాట. ఇంకా మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. అండ్ అలాగే దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.